ఈ ఇష్యూ గురించి మాట్లాడాలంటే బేసిక్గా భయం అవుతుంది, ఎందుకంటే చాలా సెన్సిటివ్ టాపిక్. విషయం ఏంటంటే హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ ల్యాండ్ని గవర్నమెంట్ అమ్ముతుందని స్టూడెంట్లు లొల్లి చేస్తుండ్రు. ఈ టాపిక్ని నేను మీకు 3 ముక్కలలో చెప్తా, మంచిగా సమజ్ అవుతుంది, మీరు కూడా అయినోరి. హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ ల్యాండ్ని అమ్మేద్దామని గవర్నమెంట్ ప్లాన్ చేస్తుంది. ఆ ల్యాండ్ 400 ఎకరాలు ఉంటుంది. ఆ భూమిని అమ్మేద్దామని సర్కారు చూస్తుంది. ఇక్కడ విషయం ఏంటంటే టీజీఐఐసి 8 తారీఖు నుంచి 15 మార్చి దాకా అర్రాస్ పెట్టిండ్రు. దీంతో ఒక 10,000 కోట్లు సర్కార్ గల్లపెట్టలకి నింపుదామని చూస్తుండ్రు. సర్కార్ ఆ భూమిని అమ్మి పార్కులు, ఆఫీసులు, ఇండ్లు లేపుదామని చూస్తుండ్రు. హెచ్సియు విద్యార్థులు, టీచర్లు ఏమంటుండ్రంటే ఈ ఒంకతోని జనం భూమిని ప్రైవేట్ వాళ్ళ చేతిలో పెడుతుండ్రు అంటుండ్రు. ఆ యూనివర్సిటీ వాళ్ళు ధర్నా చేస్తుండ్రు. వీళ్ళు ఏమంటున్నారంటే పర్యావరణం నాశనం చేసి డెవలప్మెంట్ పేరుతోని డిస్ట్రక్షన్ చేస్తుండ్రు అంటుండ్రు. ఈడ మొత్తం 734 రకాల చెట్లు, 222 రకాల పక్షులు, స్టార్ టాటాయిస్లు, జింకలు, కుందేళ్ళు, అడవి పందులు జీవిస్తున్నాయి అంటుండ్రు. గివ్వే కాకుండా 2 పెద్ద చెరువులు, అదే కాకుండా 2.5 బిలియన్ సంవత్సరాల పురాతన మష్రూమ్ రాక్ అనేది ఒకటి ఉందంట. వెస్ట్ హైదరాబాద్లో ఇసొంటి పార్కు ఏడలేదని హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ విద్యార్థులు చెప్తుండ్రు. ఇప్పుడు సర్కార్ ఏమంటుందంటే సుప్రీంకోర్టులో కొట్లాడి మరి భూమిని ఫేక్ కంపెనీ ఆరోపణలు ఉన్నాయని కొట్లాడి మరి భూమిని వెనక్కి తీసుకున్నామని అంటుండ్రు. మన సీఎం గారు ఏమన్నారంటే ఆ భూమిని డెవలప్మెంట్ కోసం ఐటీ కంపెనీలు, ఇతర పరిశ్రమలు లేఅవుట్ వేద్దామని చూస్తుండ్రు. ఆడ ఏ ఒక్క వన్యప్రాణులు ఉండవని, అది ఏ ఒక్క రిజర్వ్ ఫారెస్ట్ కూడా కాదని సర్కారు చెప్తుంది. ఇప్పుడు సర్కారు దగ్గరగా ఒక 40 బుల్డోజర్లు పెట్టి మొత్తం సాఫ్ చేస్తుండ్రు. ఒక దిక్కు విద్యార్థుల నిరసనలతోని ఉంటే ఇంకో దిక్కు పోలీస్ బందోబస్తుతోని మొత్తం సాఫ్ చేస్తుండ్రు. పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ హైకోర్టులో కేసు ఫైల్ చేసిండ్రు. ఆ ఏరియాని మొత్తం నేషనల్ పార్క్ లెక్క చేయాలని, దాని గురించి 7 తారీఖు ఏప్రిల్లో చెప్తారంట. ఇప్పుడు మీరు ఏమనుకుంటున్నారో మీరు ఒక్కసారి కామెంట్ చేసి చెప్పుర్రి. అటు సర్కార్ కరెక్ట్ ఉందా లేకపోతే ఈ విద్యార్థుల నిరసనలు కరెక్ట్ ఉన్నాయా? ఒక్కసారి కామెంట్ చేయరు. జై హింద్.